ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడూ మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడూ వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడూ మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడూ వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, త్వరగా కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు నిలచి ఉండును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. త్వరగా క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడూ మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడూ వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. దేవుని ప్రేమ అండి, అది ఎన్నడూ మారనిది, ఎన్నడూ వీడనిది. మరి అది ఎవ్వరు కూడా ఈ లోకంలోని ప్రేమ మరి అది శాశ్వతము అని అంటే అది మరి అనుకున్నంతలోనే మరి నిశ్చింత అనుకోవటానికి లేకుండా మరి అది కరిగిపోతూ ఉంటుంది, అవునా? కాబట్టి మరి నిత్యమైన జీవమైన ఎప్పటికీ కూడా మనల్ని వీడని ప్రేమ. మనము తప్పులు చేసినా మనము ఏది ఆయనకు నచ్చని విధంగా ఉన్నా కూడా మనల్ని ప్రేమించే తండ్రి ప్రేమ అండి. కాబట్టి మరి మనందరికీ తండ్రి, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ప్రత్యేకత ఆదివారం కదా, మరి ప్రతి రోజు కూడా మనం అది ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా జ్ఞాపకం చేసుకునేది మనం అందరం క్రీస్తునందు ఏమిటి అంటే అది ప్రేమనే, అవునా? కాబట్టి మరి తన అపారమైన
సమస్తమైన ఆయన యొక్క ఆ భాగ్యమంతా కూడా మనకి ఇచ్చినందుకు క్రీస్తు ద్వారా అది ప్రేమగా మరి అందులో క్షమ మన రుణములన్నీ కూడా మరి కొట్టివేయబడిన ఆ ప్రేమ అండి కదా. ఎందుకంటే మరి ఎవరికన్నా ఏమన్నా అప్పులు ఉన్నాయి అనుకోండి, అప్పులు ఉంటే మరి ఎవరన్నా తీరిస్తే ఇదిగో నేను వచ్చి నేను తీర్చేశాను అని అంటే అది ఎంతటి రుణ విమోచన అంటే అబ్బా తేలిక పడిపోతాం. స్నేహితులు ఈ లోకంలో అట్లాగనే మరి బంధువులు మరి ఎన్నోసార్లు మన కుటుంబ సభ్యులు మనం రుణాల్లో ఉంటే వారు వచ్చి ఇదిగో నేనున్నాను అని చెప్పేసి విడుదల చేస్తారు. కానీ చాలాసార్లు మరి చెయ్యరు కూడా. ఎందుకంటే లోకం మారిపోతూ ఉంది, నాకంటూ ఏది నీకంటూ ఇస్తూ ఉంటే ఇంతే అని చెప్పేసి కొన్నిసార్లు వాళ్ళు కూడా తప్పించుకొని చూస్తారు. కానీ మన దేవుడి ప్రేమ నిత్యమైన ప్రేమ అండి. ఆ పరలోకపు ప్రేమ మనమందరం కూడా ఈ లోకంలో మరి రుణస్థులుగా ఉన్నప్పుడు మరి మనందరినీ కూడా కాపాడి ఆ రుణము నుంచి మరి విడదీసిన ఆ రుణము అంటే ఎవరైతే రుణం మనం ఇవ్వాలని మనల్ని మరి కృంగదీస్తూ మనల్ని బాధ పెడుతూ మన వెంటబడుతూ ఛేదిస్తూ మనల్ని వెంటాడుతున్న ఆ రుణస్థుడి నుంచి మనకు విడుదల దయచేశారు. ఎలా చెప్పండి? ఆయన క్రీస్తు యొక్క రక్తముతోటి, యేసుక్రీస్తు రక్తం అన్నమాట. ఆ రక్తము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా ధనము, నా విడుదల, నా రక్షణ అని చెప్పేసి మనం అనుకోవటం కోసము తన స్వరక్తాన్ని ఇచ్చారంట దేవుడు. హెబ్రీయుల్లోకి మరి నిన్న పాస్టర్ జ్యోతిరాజు గారు చెప్తూ ఉంటే మరి అది ఎంతగానో మరి అది ఎంతగా హత్తుకుందంటే స్వరక్తమునిచ్చారు అని చెబుతూ ఉంటే మరి అట్లాగనే వాక్యములు చెబుతూ ఉన్నప్పుడు మరి దేవుని బిడ్డలు దైవ సేవకులు వింటూ ఉంటే ఒక్కొక్కసారి అంటే నేను ఈ 12 సంవత్సరాల నుంచి నేర్చుకోవటంలో అక్కడ ఆ విషయం అది పట్టుకుంటుంది. మరలా వాళ్ళు చెబుతున్నప్పుడు మరి ప్రతిరోజు కూడా వాక్యం లోపలికి వెళ్ళి ఆయన రక్తం వల్ల విడుదలయ్యాము, అది స్వరక్తము, మరి అది ఈ లోకపు రక్తంలో ఏమన్నా మర్మములు ఉండొచ్చు కానీ ధరలోని ప్రేమలన్నీ కూడా అవి శాశ్వతం కావు, ఉన్నా కూడా నమ్మకం ఉండదన్నమాట. కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఎప్పటికీ మనల్ని నమ్మదగింది. అంటే ఏంటంటే ఎప్పటికీ వేడనిది అనమాట. అది ఎప్పటికీ కదలనిది, ఎప్పుడు కూడా నిలిచి ఉండేది, మనకి తోడుగా కడదాకా ఉండేదన్నమాట. కాబట్టి మరి రుణము గురించి చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ లోకం అనేది మరి దేవుడు ప్రేమలో ఏర్పరచుకున్నారండి. అవును, ఆ పరలోకపు తండ్రి తన కుమారుడైన క్రీస్తునందు ప్రేమలో ఏర్పరచుకున్నప్పుడు మరి మనము దానికి వ్యతిరేకంగా ఏ ఆలోచన పెట్టినా అది మనకు శాస్త్రం అంటే ధర్మశాస్త్రము అనేది అంతా కూడా ప్రేమలో నిబద్ధమై ఉంది. అవునా, మరి ఏదైనా మనం వ్యతిరేకంగా పెట్టిందంతా కూడా అది మనల్ని వచ్చి అది మనల్ని చెల్లించమంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు అద్దెకి ఇచ్చారనుకోండి, ఆ ఇంటిని కాపాడుకోవటము ఇల్లు గల్లోళ్ళు ఎప్పుడు కూడా మన మీద కన్ను వేసి ఉంచుతారు. ఏదన్నా మేకులు కొట్టడం, గోడలు బద్దలు చేయటం, లేకపోతే ఇంకోటో చేస్తూ ఉంటూ వచ్చి ఖాళీ చేపిస్తారు. అట్లాగిన దానికి చెల్లింపు పరిహారం కట్టమని అడుగుతారు. అవును, కాబట్టి మరి మనము మరి ఈ లోకంలో ఉంటూ ఈ గదులు ఈ ఇళ్ళు వీటిల్లోనే మనం శ్రద్ధ తీసుకుంటుంటే పరలోకపు తండ్రి తన యొక్క ఈ మొత్తము నిర్మాణం అంతా కూడా ఆయన ప్రేమలో ఆయన సృజనాత్మకతలో ఏర్పరచుకున్నప్పుడు మరి దానికి కూడా ఆయన మరి ఆ ప్రణాళికలో మనందరినీ కూడా స్వేచ్ఛ అనేది ప్రేమ, అది నిండైన ప్రేమ, అది నిండైన హృదయంతో ప్రభువుని ప్రేమించటము, అలాగనే ఇతరులందరినీ కూడా ప్రేమించటము. అందులో ఏదైనా లోటు ఉందంటే ఏమైపోతాం? ఒక రుణం అయిపోతాం అన్నమాట. కాబట్టి మన పితరులు ఎక్కడ తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రులు
ఎక్కడ పెట్టారు అని చూసుకుంటే అక్కడ ఆదాం దగ్గరికి మనం వెళ్ళి నుంచోవచ్చు, అవ్వ దగ్గరికి వెళ్ళి మరి ఏంటమ్మా ఆ పండు వద్దంటే తిన్నావు కదా అని. అవిధేయత అనేది చూడండి మనకు ఎంతటి వెల చెల్లించాల్సి వచ్చిందో తరతరాలుగా, మరల కూడా క్రీస్తు వచ్చి మనల్ని రుణ విముక్తులు చేసిందాక. అవును, కాబట్టి మరి ఎక్కడ అనేది ఏంటంటే అవిధేయత అనేది ఎప్పుడు కూడా ఒక రుణముగా ఉంటూ ఉంటుంది. ఆ అవిధేయతను క్రీస్తు ప్రభు మరి తన సంపూర్ణ సమర్పణతోటి మరి మనందరి యొక్క రుణములను చెల్లించటానికి మరి ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడ అంటే ఈ లోకంలో కాకుండా పాతాళంలో మన ఆలోచనలన్నిటినీ బంధించి, అంటే మన పితరుల దగ్గర నుంచి కూడా బంధించి వేధిస్తున్న ఆలోచనల దగ్గరికి వెళ్ళి, అంటే చనిపోయిన తర్వాత 3వ దినం దాకా ఏం చేసావయ్యా అని అనుకుంటే కనుక ప్రభువు వెళ్ళి మనకు చెల్లింపు చేశారనమాట. ఎక్కడ ఎంత లోతైన ఆలోచనలు అవిధేయతలు కూరుకొని పోయి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన తన రక్తంతో ఇదిగో అని చెప్పేసి చెల్లించి మనల్ని పూర్తిగా విడుదల చేసిన తర్వాతనే ఆ 3వ రోజు మరి బయటకు వచ్చిన పునరుత్థానం అన్నమాట. కాబట్టి ఈ కఠినమైన మన హృదయమును రాతిని తెరిచి మరి ఆ రాయేంటి అసలు నేను మిమ్మల్ని క్షమించిన తర్వాత ఇంకేది మీ ముందు నిలబడదు అని మనకు సంపూర్ణమైన విజయాన్ని ఇచ్చారు. అవునా? కాబట్టి మరి మనకు 6వ మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఏముంటుందంటే పరలోక ప్రార్థనలో మరి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము అని ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఈ లోకములో మరి మనము మరి ఇప్పుడు ఆయన చెల్లించిన దానికి మనం ఈ లోకంలో మరల కూడా మనము విడుదల అనేది ఎలా వస్తూ ఉంటుందంటే మన ముందు ఆ రుణము అనేది నిలబడుతూ ఉంటుంది. దాన్ని మనము క్లెయిమ్ చేసుకోవాలి. ఎట్లా అంటే వారిని క్షమించటం ద్వారానే. ఇంకేదో పెట్టుబడి పెట్టాలో, మన రక్తం ఇవ్వాలో, లేకపోతే ఇంకేది అవసరం లేదు. కానీ మరి ఆ క్షమకి అంతటి రుణ విమోచన శక్తి ఉందన్నమాట. కాబట్టి నేను మిమ్మల్ని క్షమించాను, కాబట్టి మీ రుణస్థులను మీరు క్షమించండి అని చెప్పి దేవుడు. రుణస్థులు అంటే డబ్బు అనుకోకండి, వస్తు రూపేణ అనుకోకండి, ఇల్లు కానీ ఇంకేదైనా, లేకపోతే ఈ లోకములో భూ సంబంధమైనది కాదండి. ఆత్మపరమైన ప్రతి ఆలోచనలో కూడా మనం ఎవరినైనా కూడా అది నాకు ఇది వెనక్కి ఇవ్వలేదు అనేది కానీ, ఏదన్నా ఆశించడంలో కానీ మనము పూర్తిగా నిర్మల హృదయంతో ఉండాలని ఆయన చేసిన సంకల్పానికి మనమందరం కూడా నిబద్ధతగా ఉండాలన్నమాట. కాబట్టి ఆయన చెల్లించి వేసిన ప్రతి దాంట్లో మరల మనం వెళ్ళి కొక్కెం తగిలించినట్టుగా మన ఆలోచనలను తగిలించుకోకూడదు. ఎందుకంటే అవి మరల మనల్ని రుణము ఆయన చెల్లించినా కూడా మనం మరల కూడా ఈ లోకంలో మేము రుణపడుతున్నాము అనే దాంట్లో మనము ఆ క్షమించకపోవడంలో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా క్షమించడం నేర్చుకుందాము. అలాగనే మన ప్రతి తలంపును కూడా, నిన్న వెస్లీ గారు ఏం చెబుతున్నారంటే, నేను ప్రతి క్షణము కూడా ఎప్పుడు కూడా నేను మరలా దేవుని సన్నిధిలోనికి అంటే ఆత్మలో వెళ్ళి నన్ను క్షమించయ్యా అని అడుగుతాను. ఒక మాట అవని, మానవులు ఒక ప్రవర్తన అవని, ఒక చూపు దృష్టి కానీ, ఒక నడక కానీ మరి అది నీకు అంగీకారంగా లేనిది ఏది కూడా నా దగ్గర ఉండకుండా అది క్షమించు అని నేను అడుగుతాను అని చెప్పారు. మరి నేను కూడా అది పరిశీలించుకుంటూ క్షమించటము మనము ప్రతి రోజంతా కూడా ఎన్నోసార్లు దృష్టి చెదిరిపోతూ ఉంటుంది ఆ రుణములో. ఎందుకంటే ఈ లోకపులోని రుణస్థుడు మనల్ని మరలా గొలుసులో బంధించాలని చూచేవాడు అనమాట. కాబట్టి మన ముందుకు ఎన్నోసార్లు ఆయన క్షమించి వేసిన మన పితరులవన్నీ కూడా అలా తీసుకొస్తూ ఉంటాడు అనమాట. వాటన్నిటిని కూడా మనము లెక్కించకుండా మరి మనస్సు పూర్తిగా క్షమించి వేస్తే ఏమవుతుందంటే మనము విమోచింపబడుతూ ఉంటామన్నమాట. ప్రతి ఒక్క ఆలోచనలలో వాటి అన్నిటినీ గొలుసుల్లోంచి బయటికి రావటానికి ప్రభువు ఇచ్చిన మార్గము అది మరి నిత్య మార్గము, జీవ మార్గము కదా. కాబట్టి మరి ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను. జడ్జి జూడీ అని నేను ఎప్పుడన్నా ఈ
బైబిల్ వర్సెస్ అవి అవి చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎందుకో ఆవిడ ఎలా తీర్పులు ఇస్తారు అని peoples.net అని అట్లాగనే ఇండియాలో కానీ ఈ డిబేట్లు అవి కొన్ని చూస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్ ఏవైతే పుల్ చేస్తూ ఉంటుందో వస్తుంది అవి కొంచెం ఎప్పుడన్నా చూస్తూ ఉంటే జడ్జి జూడీ గారివి చూస్తూ ఉంటే చివరికి మానవ సంబంధాల్లో రుణము వద్దు, రుణస్థులను క్షమించి వేయండి అని అనుకున్న దానికి విరుద్ధంగా ఎలాంటి ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతామంటే, ఎప్పుడైతే క్షమించమో మనము ఒక రుణముగా అనుకుంటామో అది మనల్ని లాగి వేస్తూ ఉంటుందన్నమాట. తీరా చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తల్లి కానీ బిడ్డ కానీ అటు ఇటువైపు నుంచొని ఆ తల్లి బిడ్డ మీద, ఈ బిడ్డ తల్లి మీద ఎంతో తెలుసా, ఒక్కొక్కసారి $50 $18 ఆ మొత్తం షోకి కొన్ని మిలియన్స్ డాలర్లు అయితే అక్కడ మీరు వెళ్ళి అడిగేవి ఇవా అనేది అనిపిస్తూ ఉంటుంది. అవునా? ఎందుకంటే మనం అసలు వెళ్ళింది ఎంత, మన 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 అసలు మన మన జీవితం, మన ప్రాణము, మన దేహము, మన ఆత్మ అన్నిటిని రక్షించిన దేవుడి రక్తము మన ముందు ఎప్పుడు కూడా ఉండాలి. ఉండకపోతే ఏమవుతూ ఉంటామంటే ఎప్పుడు కూడా ఇంకొకరు మనకేమి ఇవ్వాలి అన్న ఆలోచనలోనికి దేవుడు సత్యము ఎప్పుడైతే మన యందు తొలగిపోతుందో ఆ క్షమాపణ అనేది దేవుడు మనల్ని అసత్యము భ్రష్టత్వం అనే దానిలోనికి అది నెట్టి వేస్తారు. ఆయన ప్రతి దాంట్లో నుంచొని ఇదిగో నువ్వు చేసావా లేదా అని చెప్పి నెట్టి ఆ తీర్పు దినము రాబోతుంది. కానీ ఇక్కడ మనకు ధర్మశాస్త్రం అంతా ప్రేమించటంలో ఉంది పొరుగువానిని అనే దాంట్లో మనము గనక నిబద్ధత లేకపోతే ఏమవుతుందంటే మరి అక్కడ ఏమవుతుందంటే ఆయన నిర్మించిన ఈ లోకము మనల్ని విడిచివేయగానే ఏమైపోతుందంటే మనం వెళ్ళి ఆ రుణస్థుడి చేతుల్లో మరలా చిక్కుకుంటాం. మరలా బయటికి రావాలంటే ఎంత అది తరాలకి అండి. కాబట్టి మనం మరి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మనల్ని బాధ పెట్టే ప్రతి ఒక్క ఆలోచనను ఆ వ్యక్తిని క్షమించి వేద్దాం. దానికి సంబంధించిన ఆలోచనలన్నిటిని కూడా లింకు అనేది మనం చూడండి, ఒక ఆలోచన రాగానే ఇంకొక ఆలోచన వచ్చి చెప్తూ ఉంటుంది. అదిగో అప్పుడు ఆ మాట అన్నది, ఇదిగో ఆయన అప్పుడు అది అన్నాడు, ఇదిగో ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవంటే అవి గొలుసులు అన్నమాట. మనం ఒక్కసారి ఏంటబ్బా నన్ను ప్రభువు క్షమించినట్టుగా నేను క్షమించి వేస్తున్నాను అనగానే లింక్ టక్ మన ఇక్కడ తెగిపోతుంది అనమాట. ఇంకా అసలు వేరే ఆలోచనలు రావు దానికి. ఆ కొక్కెములలోనికి వచ్చి పడవు మనం కనుక క్షమించి వేస్తే. కాబట్టి మనం మరి ఎప్పుడైతే ఒక అపరాధముగా ఇతరుల రుణమును మనం అలా ఉంచుకున్నామనుకోండి, అది మనకు అపరాధం అయిపోతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరిని క్షమించుదామండి. మన రుణస్థులను మరి మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మరి మా రుణములను కూడా మరి క్షమించుదేవా అని చెప్పేసి మనం అడుగుదామండి. దేవా తండ్రి, మరి నీ యొక్క స్వరక్తంతో మరి మమ్మల్ని ప్రతి ఒక్క మా పాపములను మా విధేయతను నాయన ప్రభా క్షమించి మరి క్షమించటమే కాకుండా విడుదలకు మార్గం ఇచ్చిన తండ్రి నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. లోకంలో నాయన ప్రభా ఇంకా కూడా మేము ఏదన్నా ఇతరులు మాకు రుణపడి ఉన్నారు అని మేమేమన్నా నాయన ప్రభా తండ్రి దేవా మరి వాటిని ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభా. ఎవ్వరికి మేము ఏది కూడా లేదు, మాకు కూడా ఎవ్వరు కూడా ఏ రుణము అచ్చి లేదు అన్న నాయన ప్రభా దాంట్లో మేము పొందే శాంతి సమాధానాన్ని మాకు అనుగ్రహించమని. ఎందుకంటే మీ రక్తము నాయన మేము మా రుణస్థులకు మా రుణస్థులకు మేము చెల్లించాల్సిన ప్రతిదీ కూడా చెల్లించి వేయబడింది నాయన ప్రభా. కాబట్టి ఏది కూడా లేదయ్యా. మేము నాయన నిత్యమైన నీ జీవ మార్గంలో ఒకరిని ఒకరము ప్రేమించుకుంటూ దేవా తండ్రి నీ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్పు ఆ ప్రేమలోనే ఉంది అనే ఆ క్షమను నాయన మేము కలిగి ఉండే హృదయాన్ని మాకు దయచేయమని మరి మా ప్రియమైన యేసయ్య బంగారు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మరి దేవుని నామానికి వందనాలు. మరి మీ ప్రభు దినము మరి మాకంటే ఇక్కడ అమెరికా కంటే 9 గంటల ముందు కాబట్టి మరి దేవుని సన్నిధిలో మరి హృదయాలను కుమ్మరించుకొని మరి నిత్యానందము నిత్యమైన జీవములో నిత్యము నిలబడటానికి మరి కోరుకోండి, ప్రార్థించండి. మరి అట్లాగనే మరి సమస్త లోకము కూడా విడుదల కావాలి. నేను దానికంటే కూడా మనం అందరినీ కూడా విడుదల దయచేయమని
మరి మనస్ఫూర్తిగా ప్రభువుని కోరుకోండి. అట్లాగనే మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రజితతో చుట్టూ ఉన్న ఆలోచనలను కూడా విడుదల దయచేయ్యా అని చెప్పేసి మరి కోరుకోమని మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రజిత.